హైదరాబాద్ ఆహార వ్యవస్థలో ఈరోజు మనం చూస్తున్న సంక్షోభం కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది నగరం యొక్క వేగవంతమైన విస్తరణ, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న తినుబండారాల కేంద్రాలు మరియు పాతబడిపోయిన పర్యవేక్షణ వ్యవస్థల వైఫల్యం వల్ల ఏర్పడిన ఒక వ్యవస్థాగత లోపం. చట్టాలు కాగితాల మీద పటిష్టంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు కుంటుపడటమే కల్తీ వ్యాపారులకు వరంగా మారింది. దీనిని అరికట్టడానికి అలంకారప్రాయమైన సంస్కరణలు కాకుండా ప్రపంచ స్థాయిలో విజయవంతమైన మోడల్స్ ఆధారంగా శాశ్వత పరిష్కారాలు కావాలి. మొదటి సూత్రం ప్రకారం కేవలం ఉపరితలంపై తనిఖీలు చేయడం కంటే మూలాన్ని నియంత్రించడం ముఖ్యం. ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ ట్రేసిబిలిటీని ప్రభుత్వం అమలు చేయాలి. అంటే పాలు, నూనె, మాంసం మరియు మసాలా దినుసులు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయో అక్కడి నుంచి డిజిటల్ ట్యాగింగ్ ద్వారా ట్రాక్ చేయాలి. యూరోపియన్ యూనియన్లోని ఫార్మ్ టు ఫోర్క్ విధానంలాగా ప్రతి లావాదేవీ వద్ద సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా కల్తీకి అడ్డుకట్టు వేయొచ్చు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో కోల్డ్ చైన్ నిబంధనల్ని నిరంతరం ఆడిట్ చేయడం తప్పనిసరి. రెండవది, నిఘా వ్యవస్థ అనేది ఎప్పుడో ఒకసారి జరిగే హంగామాగా కాకుండా నిరంతర ప్రక్రియగా మారాలి. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల్లో డేటా అనాలిటిక్స్ ఉపయోగించి హైరిస్క్ వెండర్లను గుర్తిస్తారు. అదే తరహాలో హైదరాబాద్లో మున్సిపల్ సంస్థలు, ప్రయోగశాలలు మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు సమన్వయంతో 24/7 కమాండ్ స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయాలి. ఆధునిక మొబైల్ ల్యాబులు మరియు అక్కడికక్కడే జరిమానాలు విధించే వేగవంతమైన చర్యలు ఉంటేనే వ్యవస్థపై భయం ఉంటుంది. ఇక మూడోది, డిజిటల్ ఫుడ్ కామర్స్, స్విగ్గీ, జొమాటో వంటి వాటి బాధ్యతను పెంచడం. ఇవి కేవలం డెలివరీ చేసే మధ్యవర్తులు మాత్రమే కాదు, తమ ప్లాట్ఫామ్లో ఉన్న హోటళ్ల నాణ్యతకు కూడా జవాబుదారీగా ఉండాలి. యూరోప్లోని కొన్ని దేశాల మాదిరిగా నిబంధనలు పాటించని హోటళ్లను లిస్ట్ చేసినందుకు ఈ ప్లాట్ఫామ్లపై కూడా జరిమానాలు విధించాలి. వినియోగదారులకు యాప్లో కేవలం పాపులారిటీ రేటింగ్ మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారిక హైజీన్ రేటింగులు కూడా కనిపించాలి. నాలుగవది, లైసెన్సింగ్ విధానం పూర్తిగా మారాలి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్నట్లుగా ఆహార వ్యాపారాలకు టైర్డ్ లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. ఇది ప్రతి సంవత్సరం వారి పనితీరును బట్టి రెన్యువల్ అయ్యేలా ఉండాలి. ఇదే సమయంలో వీధి వ్యాపారాల వంటి అసంఘటిత రంగాన్ని వేధించకుండా సులభమైన రిజిస్ట్రేషన్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన హైజీన్ సర్టిఫికేషన్ ద్వారా వారిని కూడా ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావాలి. ఐదవది, శిక్షలు తీవ్రంగా ఉండాలి. పునరావృతమయ్యే ఉల్లంఘనల విషయంలో భారీ జరిమానాలు, జైలు శిక్ష మరియు సదరు వ్యాపారి పేరును బహిరంగంగా ప్రకటించడం ద్వారా సామాజిక మరియు ఆర్థిక భయాన్ని కలిగించాలి. మన చట్టం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా కఠినమైన చర్యలతో అమలు కావాలి. ఆరవది, వినియోగదారుల భాగస్వామ్యం. అడ్వాన్స్డ్ సిటీలలాగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదుల వ్యవస్థను ప్రవేశపెట్టి పౌరులను కూడా ఈ నిఘా వ్యవస్థలో భాగస్వాముల్ని చెయ్యాలి. చివరగా, ఆహారమే ఆరోగ్యం అనే ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తించాలి. ఆధునిక శాస్త్రం ప్రకారం మన జీర్ణ వ్యవస్థ మన రెండవ మెదడు. నాణ్యత లేని ఆహారం సమాజం యొక్క శారీరక మరియు సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా కేవలం చికిత్స అందించడమే కాకుండా కల్తీ వల్ల వచ్చే అనారోగ్యాల గురించి డేటాను సేకరించి ప్రభుత్వానికి నివేదించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆహార భద్రతలో రాజీ పడటం అంటే ప్రజామరణ శాసనం రాసినట్లే. సంపూర్ణ జవాబుదారీతనం, సాంకేతికత మరియు కఠినమైన అమలు మాత్రమే మన ఆహారాన్ని, తద్వారా మన భవిష్యత్తును కాపాడగలవు.